విపశ్యన ధ్యాన పద్ధతి గురించి ప్రశ్నోత్తరములు. విపశ్యన శిబిరం 10 రోజులు ఎందుకుంటుంది? నిజానికి ఇది తక్కువ సమయం. 10 రోజులలో ఈ ధ్యాన పద్ధతిని నేర్చుకొని అభ్యాసం చేయటానికి అవసరమైన పునాది ఏర్పడుతుంది. ఇది జీవితకాలం ఆచరించవలసిన విద్య. ఎన్నో తరాల వారి అనుభవంతో తెలిసిందేంటంటే 10 రోజుల కన్నా తక్కువ సమయంలో ఈ ధ్యానం అనుభవపూర్వకంగా సరిగ్గా పట్టుబడదు. పూర్వకాలంలో సాంప్రదాయానుసారం ఈ ధ్యానం నేర్చుకోవటానికి 7 వారాలు ధ్యాన కేంద్రంలో ఉండవలసి వచ్చేది. 20వ శతాబ్దపు ఆగమనంతో ఈ పరంపరకు చెందిన ఆచార్యులు కాలానుగుణంగా ప్రజల వేగవంతమైన జీవన విధానానికి అనుకూలంగా ఉండటానికి పలు ప్రయోగాలు చేశారు. 30 రోజులు, 15 రోజులు, 10 రోజులు, 7 రోజుల శిబిరాలు నిర్వహించి చూశారు. శిబిరంలో చేరిన సాధకులు తమ మనసును కుదుటపరుచుకొని శరీర చిత్తముల ఘటనా ప్రపంచమును చూసి తెలుసుకోవడానికి బాగా లోతుగా పనిచేయాల్సి ఉంటుంది. కాబట్టి 10 రోజుల కన్నా తక్కువ సమయంలో ఇది సాధ్యం కావడం లేదని వారు గ్రహించారు. రోజుకు ఎన్ని గంటలు ధ్యానం చేయవలసి ఉంటుంది? ఉదయం 4 గంటలకు మేలుకొలుపు గంటతో నిద్ర లేవడంతో మీ దినచర్య ప్రారంభమై రాత్రి 9 గంటలకు ముగుస్తుంది. రోజుకు దాదాపు 10 గంటలు ధ్యానం చేయాల్సి ఉంటుంది. మధ్యలో అల్పాహారం, భోజనం, స్నానాదులకు విశ్రాంతి తీసుకోవడం, తగినంత విరామ సమయాలు ఉంటాయి. రోజు సాయంత్రం 7 గంటలకు ఆడియో వీడియోల ద్వారా శ్రీ గోయంకా వారి ప్రవచనాలు ఉంటాయి. సాధకులు ప్రతిదినం తమ సాధనలో కలిగే అనుభవాలను అర్థం చేసుకోవడానికి అవి ఉపయోగపడతాయి. ఈ రకమైన కాలపట్టిక అనువైనదిగా, లాభదాయకంగా ఉందని దశాబ్దాలుగా లక్షలాది సాధకుల అనుభవంతో రుజువైంది. శిబిరం ఏ భాషలో ఉంటుంది? శ్రీ సత్యనారాయణ గోయంకా గారి బోధనలు రికార్డింగ్ ద్వారా వారి మాటల్లోనే ఇంగ్లీషు లేక హిందీ భాషల్లో ఉంటాయి. వాటితో పాటు స్థానిక భాషలో అనువాదం కూడా ఉంటుంది. టేపుల్లో ఇంగ్లీషు సహా దాదాపు ప్రపంచంలోని అన్ని ప్రధాన భాషలలోనూ అనువాదాలు కలవు. ఒకవేళ శిబిరం నిర్వహించే ఆచార్యులు ప్రాంతీయ భాషలో ధారాళంగా మాట్లాడలేకపోతే అనువాదకుల సహాయం ఉంటుంది. శిబిరం చేయదలసిన సాధకులకు సాధారణంగా భాష అవరోధం కాదు. శిబిర రుసుము ఎంత? విపశ్యన ధ్యానం నేర్చుకోవటానికి శరీరంలోని భోజన వసతులకు రుసుము చెల్లించవలసిన అవసరం లేనేలేదు. ఈ బహుమానం మీకు పాత సాధకుల నుండి లభిస్తుంది. ప్రపంచమంతటా విపశ్యన శిబిరాలు సాధకులు స్వచ్ఛందంగా ఇచ్చే విరాళాలతోనే నిర్వహించబడతాయి. శిబిరం చివరిలో మీకు గనుక ఈ ధ్యానం నుండి లాభం కలిగిందని అనిపిస్తే ఇటువంటి లాభం ఇతరులు కూడా పొందాలనే భావంతో మీరు మీ ఇష్టానుసారం మీ స్తోమతను బట్టి దానం ఇవ్వచ్చు. శిబిరం నిర్వహించే ఆచార్యులకు ఏమైనా పారితోషికం ఇవ్వబడుతుందా? ఆచార్యులు డబ్బులు కానీ, దానం కానీ, వస్తు రూపంలో కానీ ఏది స్వీకరించరు. ఇది వారు స్వచ్ఛందంగా ఇచ్చే ధర్మసేవ. ప్రతి ఆచార్యునికి తన స్వంత అవసరాల కోసం తగిన ఆదాయం ఉండి తీరవలసిందే. ఈ కారణంగా కొందరు ఆచార్యులు తక్కువ శిబిరాలు నిర్వహించడం జరుగుతుంది. ఈ నియమం సాధకులను ఎవరైనా స్వలాభానికి వాడుకోవడం కోసం నుండి ఈ విద్యను వ్యాపార వస్తువుగా తయారు కావడం నుండి కాపాడుతుంది. 10 రోజుల శిబిరం పూర్తి అయిన తర్వాత సాధకుల ఆనందం చూడటమే వారికి దొరికే సంతృప్తి. నేను కాళ్ళు ముడిచి కూర్చోలేను, మరి నేను ధ్యానం నేర్చుకోవడానికి రావచ్చునా? తప్పకుండా రావచ్చును. ఏదైనా శారీరక ఇబ్బంది వల్ల కింద కూర్చోలేని, ధ్యానం చేయలేని వారి కోసం మరియు వయోవృద్ధుల కోసం కుర్చీలు ఏర్పాటు చేయబడతాయి. నేను ప్రత్యేక ఆహారం తీసుకోవాలి, నా భోజనం నేనే తెచ్చుకోవచ్చా? మీ డాక్టర్ ఏదైనా ప్రత్యేక ఆహారం మీకు సూచించి ఉంటే మాకు తెలియజేయండి. మేము మీకు అవసరమైన ఆహారం అందించగలమేమో లేదో చూస్తాము. ఆహారం మరీ ప్రత్యేకమైనది లేదా ధ్యానమునకు తగినది కానిచో
మేము మిమ్మల్ని ధ్యానమునకు అనువుగా అయ్యే వరకు వేచి ఉండమని అడగచ్చు. మేము అందించే ఆహార పదార్థాలు సాధారణంగా అందరికీ తగినట్లే ఉంటాయి. ఈ మామూలు శాకాహారంను అందరూ ఇష్టపడతారు. గర్భిణీ స్త్రీలు శిబిరంలో పాల్గొనవచ్చా? వాళ్ళ కోసం ప్రత్యేకమైన ఏర్పాట్లు కానీ సూచనలు కానీ ఏమైనా ఉంటాయా? నిశ్చితంగా గర్భిణీ స్త్రీలు శిబిరంలో పాల్గొనవచ్చు. ఎంతోమంది మహిళలు గర్భంతో ఉన్నప్పుడు ధ్యాన కేంద్రంలోని ప్రశాంతమైన వాతావరణంలో లోతుగా మౌనంగా ధ్యానం చేసుకునే అవకాశం కోసం శిబిరాలలో పాల్గొనటానికి కావాలని వస్తుంటారు. ఇలాంటప్పుడు ముందు వాళ్ళ గర్భం నిలకడగా ఉందా, ఆ విషయంలో వాళ్ళు పూర్తి నమ్మకంతో ఉన్నారా అని నిర్ధారించుకున్న తరువాతే వాళ్ళను రమ్మని చెప్తుంటాము. శిబిరంలో వాళ్లకు అవసరమైన అదనపు ఆహారం ఇస్తూ ఏ విధమైన ఒత్తిడి లేకుండా వీలైనంత అనుకూలమైన రీతిలో సాధన చేయమని చెప్తాము. శిబిరంలో మౌనము ఎందుకు పాటించాలి? శిబిరంలో పాల్గొనే సాధకులు అందరూ ఆర్యమౌనం పాటించవలసి ఉంటుంది. ఆర్యమౌనము అంటే శరీరం ద్వారా, వాక్కు ద్వారా, మనస్సు ద్వారా మౌనం పాటించడం. సాధకులు ఒకరితో ఒకరు మాట్లాడకుండా ఉంటామని ఒప్పుకునే శిబిరంలో చేరతారు. కానీ తమ రోజువారీ అత్యవసర వస్తువుల కోసం యాజమాన్యం వారితో మాట్లాడవచ్చు. సాధన గురించి ఏమైనా సందేహాలుంటే ఆచార్యులతో మాట్లాడవచ్చు. శిబిరం ప్రారంభమైనప్పటికీ మొదటి 9 రోజులు పూర్తిగా మౌనం పాటించవలసి ఉంటుంది. 10వ రోజు తిరిగి దైనందిన ప్రపంచంలోకి అనుకూలంగా ఇమడడానికి, పరస్పరం మాట్లాడుకోవడానికి అనువదించబడుతుంది. నిరంతర సాధనయే ఈ ధ్యానంలో సాఫల్యానికి సోపానం. కాబట్టి ఈ నిరంతరతను కొనసాగించడానికి మౌనం పాటించడం ఎంతో ముఖ్యం. ఈ ధ్యానం చేయటానికి సరిపడ్డ సామర్థ్యం నాకు ఉందని నేను ఎలా తెలుసుకోగలను? సముచితమైన శారీరక మానసిక ఆరోగ్యం ఉన్న వ్యక్తికి మనస్ఫూర్తిగా ప్రయత్నం చేయాలన్న నిజమైన అభిరుచి ఉంటే ఈ ధ్యానం నేర్చుకోవడం ఏమాత్రం కష్టం కాదు. మీరు కనుక సూచనలను ఓపికతో, శ్రద్ధతో, పట్టుదలతో అనుసరించగలిగితే ఫలితం తప్పకుంటుంది. నిజమే, రోజువారీ కాలపట్టికను చూసినప్పుడు భయం వేస్తుంది. కానీ వాస్తవానికి ఇది మరీ అంత కష్టమైనది కాదు, మరీ విశ్రాంతమైనది కూడా కాదు. విశ్రాంతపూరిత అనుకూల వాతావరణంలో మనస్ఫూర్తిగా ప్రయత్నిస్తూ అభ్యాసం చేస్తున్న తోటి సాధకుల మధ్య కూర్చొని ధ్యానం చేయడం వల్ల మీరు చేసే ప్రయత్నానికి ఇదొక సహాయం లభిస్తుంది. ఈ ధ్యాన శిబిరంలో చేరటానికి అనర్హులైన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరైనా శారీరకంగా చాలా దుర్బలంగా ఉన్నప్పుడు కాలపట్టికను అనుసరించి పని చేయలేరు. కాబట్టి అలాంటి వాళ్ళు ఈ శిబిరం నుండి లాభం పొందలేరు అన్నది స్పష్టమైన విషయం. తీవ్రమైన మానసిక రోగాలు ఉన్న వాళ్లకు, అత్యంత భావావేశ ఉపద్రవం ఎదుర్కొంటున్న వాళ్లకు కూడా ఈ విషయం వర్తిస్తుంది. ప్రశ్నోత్తరాల రూపంలో మాట్లాడి అలాంటి అభ్యర్థులు శిబిరాల నుండి సరైన లాభం పొందగలిగేది లేదని నిర్ధారించి చెప్పే ప్రక్రియ ద్వారా మేము వాళ్లకు సహాయపడతాము. కొన్ని సందర్భాలలో శిబిరంలో చేరటానికి అనుమతి ఇచ్చే ముందు దరఖాస్తుదారులు తమ డాక్టర్ను సంప్రదించి అనుమతి పత్రం తీసుకురావాల్సి ఉంటుంది. విపశ్యన వల్ల శారీరక మానసిక రోగాలు తొలగిపోతాయా? చాలా రోగాలు మనలోని అలజడి మూలంగా వస్తుంటాయి. ఈ అలజడిని తొలగించుకున్నప్పుడు రోగం తగ్గడమో లేక తొలగిపోవడమో జరుగుతుంది. కానీ రోగాన్ని నయం చేసుకోవాలనే ఉద్దేశంతో విపశ్యనను నేర్చుకోవాలనుకుంటే అది వృధాశ్రమే అవుతుంది. ఇలాంటి ఉద్దేశంతో వచ్చేవాళ్ళు తప్పుడు లక్ష్యం మీద దృష్టి పెడతారు. కాబట్టి తమ సమయాన్ని వ్యర్థం చేసుకుంటారు. వారికి వారే హాని కూడా చేసుకోవచ్చు. వాళ్ళు ఈ ధ్యానాన్ని అర్థం చేసుకోలేకపోవడమే కాకుండా తమ రోగాన్ని తొలగించుకోవడంలోనూ సఫలులు కాలేరు.
మరి మానసికంగా బాగా కృంగిపోయి ఉన్నవారి సంగతి ఏంటి? విపశ్యన దానిని నయం చేస్తుందా? విపశ్యన ఉద్దేశం రోగాలను నయం చేయడం కాదు. విపశ్యనను నిజంగా అభ్యాసం చేసేవారు అన్ని పరిస్థితుల్లోనూ సంతోషంగా, సమతుల్యంగా ఉండడం నేర్చుకుంటారు. కానీ మానసికంగా తీవ్రమైన వ్యాకులతకు లోనై ఉన్న వ్యక్తి ఈ ధ్యాన పద్ధతిని సరైన రీతిలో ఉపయోగించుకోలేకపోవచ్చు. కాబట్టి ఆశించిన ఫలితాలలో పొందలేకపోవచ్చు. ఇలాంటి వ్యక్తి వైద్య నిపుణుడి పర్యవేక్షణలో చికిత్స పొందాలి. విపశ్యన ఆచార్యులు ధ్యాన నిపుణులే కానీ మానసిక చికిత్సలు కారు. విపశ్యన ప్రజలను మానసికంగా అస్థిరంగా చేస్తుందా? లేదు. జీవితంలో ఒడిదుడుకులు ఉన్నప్పటికీ అవగాహనతో, సమతతో ఉండడం ఎలాగో విపశ్యన నేర్పుతుంది. కానీ ఎవరైనా తమ తీవ్ర మానసిక సమస్యలను దాచిపెట్టి శిబిరానికి వస్తే వాళ్ళు ఈ పద్ధతిని అర్థం చేసుకోలేకపోవచ్చు, లేదా కావలసిన ఫలితాలను పొందటానికి దానికి సరిగ్గా పాటించలేకపోవచ్చు. అందువలన మీ గత చరిత్ర మాకు తెలియజేయడం చాలా ముఖ్యం. దీనితో మీరు ఈ శిబిరం నుండి ప్రయోజనం పొందగలరో లేదో మేము నిర్ధారించగలం. ఇట్లు మీ అరుణ ఎద్దుల.